మలాయి ఎగ్ ఆలు కర్రీ ఎలా తయారు చేయాలో నేను మీకు చూపిస్తానండి. ఎగ్ ఆలు ఏంది ఇదేం కాంబినేషన్ అనుకుంటున్నారా? చాలా చాలా బాగుంటుందండి. అసలు ఆ గ్రేవీ మీకు ఆలు పీస్ కానీ ఎగ్ కానీ తింటుంటే మీరు దాన్ని వదిలిపెట్టారండి. అంత టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేయండి. కొలతలు నేను చెప్తాను, రాసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. అందులో నేను ఒక 5 గుడ్లు ఉడకబెట్టి పెట్టుకున్నానండి. 5 గుడ్లు, ఒక 3 మీడియం సైజు ఆలు ఉడకబెట్టి పెట్టుకున్నాను. ఇప్పుడు పెనం వేడెక్కిన తర్వాత, ఆయిల్ వేడైన తర్వాత అందులో ఈ 5 ఉడకబెట్టిన గుడ్లు, 3 మీడియం సైజువి ఆలు సగానికి కట్ చేసిన, పెద్ద ముక్కలుగానే కట్ చేసిన. ఇట్లా కాకుండా చిన్న ఆలు కూడా దొరుకుతుందండి. అంటే చిన్న సైజు ఆలు ఉంటుంది చూడండి, అవైతే ఒక 5-6 వేసుకోవచ్చు నేను చెప్పిన కొలతల ప్రకారం. అవి ఇంకా చాలా బాగా ఉంటాయి. ఈ రకంగా వేయించాలండి. ఒక స్పూన్ ఆయిల్లో ఫ్లేమ్ మీడియం సైజ్ పెట్టి మంచిగా వేగే వరకు చిన్నగా వేయించుకోవాలండి. చుట్టూ తిప్పుతూ కలుపుతూ ఆలు ముక్కలు, ఎగ్ బాగా మంచిగా వేగే వరకు చిన్నగా వేయించుకుంటుండాలి. ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకున్నాను. అలాగే సాల్ట్ 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. పెప్పర్ పౌడర్ అండి, అది కూడా 1/2 టీ స్పూన్ వేసుకొని ఈ 3 కారం, పసుపు, ఉప్పు, కారం కాదు సారీ మిరియాల పొడి, పసుపు, ఉప్పు. ఈ కర్రీలో మొత్తం మనం రెడ్ చిల్లీ పౌడర్ అసలు వాడమండి. ఎంత టేస్టీగా ఉంటుందో మీరు ఒకసారి చేస్తే కానీ మీకు తెలియదు. ఇలా చేసిన తర్వాత నేను చూడండి, ఎగ్స్కి మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయినా, ఎగ్స్కి నిలువుగా ఘాట్లు పెట్టుకోవాలి. ఈ మన స్పోర్ట్తో దాన్ని ఆలునేమో కొంచెం ఇట్లా మనం పొడిచినట్టు దాన్ని చుట్టూతా చేయాలండి, ఉడకబెట్టిన దాన్ని. అట్లయితే మనకు ఈ ఉప్పు, పసుపు ఇవన్నీ బాగా పడతాయి. తర్వాత గ్రేవీలో వేసినప్పుడు కూడా గ్రేవీ చాలా బాగా పీల్చుకుంటుంది. ఎగ్స్కి నిలువుగా ఘాట్లు పెట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో ఇంకో టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డను పెద్ద ముక్కలుగానే కట్ చేసుకొని కొంచెం సేపు, చాలాసేపు అక్కర్లేదండి, స్మూత్ టెక్చర్ వచ్చే వరకు వేయించుకోవాలి. అందులోనే ఒక పెద్ద సైజు టమాటా కూడా వేసుకున్నాను, అది కూడా కొంచెం వేగనీయాలి. 20 పచ్చిమిరపకాయలండి. కారం మనం తినే కారాన్ని బట్టి 20-22. ఏంటంటే ఇందులో అస్సలు రెడ్ చిల్లీ పౌడర్ వాడము అని చెప్పాం కదా, మొత్తం ఇదే. తర్వాత ఇప్పుడు కాజు ఒక 10-15 కాజు అండి వేసుకోవాలి. ఇవంతా కొద్దిగా వేయించుకున్న తర్వాత గ్రైండర్ జార్లోకి తీసుకొని మెత్తగా పేస్ట్ చేసి పక్కకు పెట్టుకోవాలి. అదే ప్యాన్లో ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని అది వేడెక్కిన తర్వాత ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ఉంది కదండి, ఉల్లిపాయ టమాటా పేస్ట్, దాన్ని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. గుర్తుపెట్టుకోండి, మంట మాత్రం ఈ వంట అంతా కూడా మీడియం లో ఫ్లేమ్లలోనే పెట్టుకోవాలండి. హై ఫ్లేమ్ అసలు ఈ వంటకి పనికిరాదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కూడా పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. మొత్తం ఇప్పుడు మనం తయారు చేసుకున్న పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇదంతా పచ్చి వాసన పోయే వరకు మీడియం ఫ్లేమ్లో ఉంచి మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు మంచిగా వేగనివ్వాలండి. చూడండి, నూనె పైకి వచ్చింది, మంచిగా వేగినట్టే అండి. ఇప్పుడు మనం ఈ పేస్ట్ తయారు చేసుకున్నాం కదండి ఒక జార్లో, అదే జార్లో ఒక గ్లాస్ వాటర్ తీసుకొని, అంటే మొత్తం వేస్ట్ కాకుండా, మనం వేస్ట్ చేయడం అంటే మనకు కొంచెం నచ్చదు కదండి, దాదాపు ఆడవాళ్ళంతా అంతే. ఆ పేస్ట్ కూడా రావాలంటే అందులో ఒక గ్లాస్ నీళ్ళు పోసుకొని బాగా కలుపుకొని ఆ నీళ్ళు ఇందులో పోసుకోవాలండి. 1 గ్లాస్ వాటర్ తీసుకోవాలి. ఇప్పుడు కొంచెం లో ఫ్లేమ్కి మార్చుకొని అందులో ఒక టీ స్పూను గరం మసాలా, 1 టీ స్పూను క్యూమిన్ పౌడర్, జీలకర్ర పొడి,
ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలండి. కొరియాండర్ పౌడర్, ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఇవి టీ స్పూన్లు వేసుకున్నాం కదా. మీరు ఒక్కసారి ఇట్లా తయారు చేసి చూడండి. ఎగ్ కొత్తగా ఉంటుంది. ఆలు తినని వాళ్ళు కూడా ఇందులో మంచిగా ఉడికిపోయిన ఆలును చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు మూత పెట్టి 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో నేను దాన్ని వేయించుకున్నాను. ఇప్పుడు ఒక కప్పు పెరుగు వేసుకోవాలి. అందులో 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉంచి మూత తీసి ఒక కప్పు పెరుగు వేసుకోవాలి. పెరుగును కూడా బాగా ఉడికించుకోవాలండి. ఉడికిన తర్వాత ఒక 3-4 నిమిషాల తర్వాత మనం ఉడికించి పక్కకు పెట్టుకున్నాం కదండి, నిలువుగాట్లు పెట్టుకున్న ఎగ్స్, వేయించుకున్న ఎగ్స్, అలాగే స్పోక్తో మొత్తం హోల్స్ అంటే కుచ్చిన ఆలు అలా చేయడం వల్ల ఈ గ్రేవీ అంతా కూడా అది బాగా పీల్చుకుంటుందండి. మళ్ళీ ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి వేయించుకున్నాను. చూడండి నూనె పైకి వచ్చి ఎంత బాగా అయిందో. ఈ పాటికి అసలు ఆ ఆలు ఎంత ఆల్రెడీ ఉడికిందే, ఎంత బాగా తయారవుతుందంటే ఇప్పుడు మిగిలిన సాల్ట్ అండి 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ పడుతుంది. ఇంకా కూడా అప్పుడు మనం 1/2 టీ స్పూన్ మాత్రం వేసుకున్నాం ఎగ్స్ ఉడికేబెట్టేటప్పుడు. ఇప్పుడు 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ పడుతుంది. ఇంకా అంతే అండి. ఇప్పుడు కొత్తిమీర చల్లుకోవాలి. అలాగే ఫ్రెష్ క్రీమ్ ఉంటుంది కదా, దాన్ని ఒక 2 టేబుల్ స్పూన్ల ఫ్రెష్ క్రీమ్ వేయండి. ఇక రుచే అమోఘం అండి, ఎంత బాగా అవుతుందో. ఇది అన్నంలోకైనా, బగారా రైస్లోకైనా, వైట్ రైస్లోకైనా, చపాతీ, రోటీ, నాన్లకైతే ఇక చెప్పనవసరం లేదండి. ఎన్ని రోటీస్ అయినా తినేస్తామండి. ఒకసారి తందూరి రోటీతో ట్రై చేయండి. మనం ఎంత తింటున్నామో తెలియకుండా తింటాం. చపాతీలకు కూడా చాలా బాగుంటుంది. ఇంకంతే అండి. ఆ క్రీము, అది కొత్తిమీర బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఒక 2-3 నిమిషాల పాటు మూత పెట్టి తీస్తే ఇక మన కూర రెడీ అయిపోయినట్టే అండి. మలాయ్ ఎగ్ ఆలు కర్రీ రుచి చూడండి. మీ ఇంట్లో చేసి మీ ఇంట్లో వాళ్ళ మెప్పు పొందండి. ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కదా ఎంత బాగా వేగిందో ఎగ్. ఈ ఎగ్ అసలు నిజంగా అండి, ఆ జ్యూసీగా అది వండుతుంటేనే నాకు తినాలనిపిస్తుంది. మీరు అదే ఫీల్ అవుతారు. వండుతుంటే మాత్రం మీరు అదే రకంగా ఫీల్ అవుతారు. నేను చెప్పడం కాదు, మీరు చేసి చూడండి. కారం ఎక్కువ ఉండదు. మనం పచ్చికారంతో చేసినాం కదా. ఆ పచ్చికారం తక్కువ తినేవాళ్ళు కొంచెం తక్కువ వేసుకోండి. మేము ఎక్కువ తింటాం కాబట్టి కొన్ని పచ్చిమిర్చి ఎక్కువ వేసుకున్నాను. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఎక్కువ కారం ఉండదు. మంచి అంటే టమాటా ఇవి వేసాం కాబట్టి కొంచెం పులుపు మిక్స్ అవుతుంది. పెరుగు కూడా వేసాం కదా, అసలు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుందండి. ఈ ఎగ్ని కొంచెం జిదిమి రోటీల మనం చూడండి ఇట్లా తీసి రోటీల మడిచి అంటూ కొంచెం గ్రేవీ కొంచెం వచ్చేటట్టు చేసి నోట్లో పెట్టుకొని చూడండి. ఆహా. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.